ఇప్పుడు ఇక రేగి పండ్ల సీజన్ కాదు, లంచాలు దొరికే సీజన్ కింద ఏమైనా నడుస్తుందా ఎట్లా? అవినీతి ఆశాదీపాలు అవినీతి నిరోధక శాఖకు మస్తు దొరికిపోతున్నాయి. ఏం చేస్తాం, అన్నం కాకుండా లంచం తినుడు అలవాటైన బతుకులకు రోజుకు కలెక్షన్ లేకుండా ఇంటికి పోతే వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకుంటుందా చెప్పుర్రి? అయ్యో నిన్ను చూద్దామని మేము వస్తే ముఖారం అయిందని కొత్త పెళ్లి పిల్ల దాచుకున్నట్టు అట్లా దాచుకోబడితే సారు లంచగొండి లత్కోరాడు అంటే ఎట్లుంటాడో నగర ప్రజలంతా చూడాలి కదా. మేము వ్యభిచారం కేసులో దొరికిన విటుని లెక్క అట్లా ముఖం దాచుకుంటే ఎట్లా సారు? తమరు చేసిన ఘనకార్యం ఏందో మీ ఇంటోళ్ళు మీ వాడకట్టోళ్ళు మీ ఊరోళ్ళకు తెలవాలి కదా. మీరు పోతుంటే అబ్బా ఈ ఆఫీసర్ ఎంత గొప్ప లంచగొండోడు అంటే రూపాయి తీసుకున్న ఇంటోళ్ళతోడు కూడా మాట్లాడనంత సిన్సియర్ లంచగొండోడురా అని చెప్పుకోవాలి కదా. ముఖం గట్ల కనబడకుండా దాక్కుంటే ఎట్లనే సారు? చూపెట్టో సార్ ఇటు. చూసిరా నిర్మల్ జిల్లా వ్యవసాయ కమిటీ ఆఫీసులో ఏవోగా కొలువు వెలుగబెడుతున్నాడు తంగేళ్లపల్లి శ్రీనివాస్ గారు. వెంకటేష్ అనేటైనా దాడవాయి లైసెన్స్ కోసం ఏవోగా దరఖాస్తు పెట్టుకున్నాడట. దానికి ఏవో గారు 10,000 లంచం అడిగిండట. అయ్యా బాంచను గంత ఇచ్చుకోలేనంటే 7,000 రూపాయలు తగ్గనని డిస్కౌంట్ ఇచ్చిండట దయగల ప్రభు. సుప్పనాతోడ నన్నే లంచం అడుగుతావు, నీ సంగతి ఇట్లా కాదావు, ఏసీ బోలే పట్టించి నీ గుండు కొట్టకపోతే నా పేరే వెంకటేష్ కాదని మార్చుకుంటావు తాత అని బాధితుడు ఏసీ బోలో ఫిర్యాదు ఇచ్చిండు. ఇక ఇవాళ 7,000 ఇస్తుంటే పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీ బోలు. మరిగా సార్ గారు ఏ పాట ఎనికేసిండు, ఎంతమందిని పీడిచ్చిండు అన్నది ఏసీ బోలు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారట.